ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా. మరియు స్నేహితులారా, కుంభరాశి వారికి రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో చాలా ముఖ్యమైన మలుపుగా మారుతుంది. ఎన్నో సంవత్సరాలుగా మనసులో మోస్తున్న బాధలు, చెప్పుకోలేని కష్టాలు ఎవరికి తెలియకుండా రాత్రిళ్ళు కన్నీళ్లు పెట్టుకున్న రోజులన్నీ ఇప్పుడు శని భగవానుడి కరుణతో, హనుమంతుడి ఆశీస్సులతో ఒక్కొక్కటిగా మారి లక్ష్మీమాత అనుగ్రహంతో మీకు అనుకూలకంగా మారే అద్భుత సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు ఎంత మంచి మనసుతో అందరికీ సహాయం చేసినా మీ మంచితనాన్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని వాడుకొని వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా కూడా మీరు ఎప్పుడు చెడు మార్గం వైపు వెళ్లకుండా మీ కర్మను ఆ శని భగవానుణ్ణి నమ్ముకొని ముందుకు సాగడం మీ గొప్పతనమని చెప్పాలి. ఇక ఈ రాబోయే 24 గంటల్లో జరిగే ఈ చంద్ర గోచారం వెనుక చాలా పెద్ద రహస్యం దాగి ఉంది. రాబోయే 24 గంటల మీ జీవితంలో ఎవరు మీ వారు, ఎవరు నటిస్తున్నారు, మీ అదృష్టం ఎటు తిరుగుతుంది అనేది గ్రహాలే మీకు అనుకూలకమైన సంకేతాలు ఇవ్వబోతుంది. ప్రత్యేకంగా ఈ సమయంలో ఏర్పడిన ఈ గ్రహయోగం కుంభరాశి వారి జీవితాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పే శక్తి కలిగినది. ఇంతకాలం ఆగిపోయిన పనులు వేగంగా కదలడం, మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారే ఆశ్చర్యపడే పరిస్థితులు రావడం, లక్ష్మీమాత కటాక్షంతో ఊహించని శుభవార్తలు వినిపించడం జరుగుతుంది. మరి స్నేహితులారా, ఆ వివరాలేమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మరియు స్నేహితులారా, వీడియోని మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివరిలో ఉన్నాయి. మరియు వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే శని భగవానుడు మరియు హనుమంతుడి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్లో జై శనిదేవ, జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇలా చేయడం ద్వారా ఆ భగవంతుడి కృపా కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఇదే ఆ భగవంతుడికి చేస్తున్న ప్రార్థన. మరి స్నేహితులారా, ఇప్పుడు మీరు ఏకాగ్రతతో ఒంటరిగా వినండి. కుంభరాశి వారు బయటకు చాలా సైలెంట్గా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చాలా భావోద్వేగంతో ఉండే మనుషులు. ఎవరికైనా ప్రేమ ఇస్తే ప్రాణం పెట్టి ఇస్తారు, నమ్మితే పూర్తిగా నమ్మేస్తారు. ఒకసారి మనసులో చోటిచ్చారంటే జీవితాంతం మర్చిపోరు. కానీ అదే నమ్మకాన్ని చాలా మంది ద్రోహంగా మార్చడం వల్ల మీ హృదయం ఎన్నోసార్లు పగిలిపోయింది. మీరు బాధపడినా బయటకు నవ్వుతారు, కృంగిపోయినా ధైర్యంగా కనిపిస్తారు. ఎందుకంటే మీ బాధను ఇతరులపై మోపడం మీ స్వభావం కాదు. అందుకే శని భగవానుడు మరియు హనుమంతుడు మీకు ఆలస్యంగా అయినా ఈ రాబోయే 24 గంటల్లో అద్భుతమైన మంచి ఫలితాలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇటీవల కాలంలో మీ జీవితంలో జరిగిన సంఘటనలను ఒకసారి గుర్తు చేసుకుంటే మీరు ఎంత మానసిక ఒత్తిడిలో ఉన్నారో మీకు అర్థమవుతుంది. చేతికి రావాల్సిన డబ్బు ఆగిపోవడం, చేసిన పనికి సరైన గుర్తింపు రాకపోవడం, కుటుంబంలో అపార్థాలు రావడం, ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న సమస్యలు పెరుగుతూ ఉండడం, ఇవన్నీ కలిసి మిమ్మల్ని లోపల బాగా అలసిపోయేలా చేశాయి. అయినా కూడా మీరు కుటుంబం ముందు బలహీనంగా కనిపించకుండా బాధను దాచుకున్నారు. ఇదే మీ గొప్పతనం, ఇదే మీ కర్మబలమని చెప్పాలి. కానీ రాబోయే 24 గంటల్లో హనుమంతుడి రక్షతో ఈ కష్టాలన్నిటికీ ముగింపు పాడుతూ కాలం మీకు అనుకూలకంగా మారుతుంది. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో రవి, కుజుడు, బుధుడు కలిసి సంచారం చేయడం వల్ల మీలో అద్భుతమైన కొత్త ధైర్యం మొదలవుతుంది. ఇప్పటి వరకు ఏ పని మొదలుపెట్టినా భయం వేసేది, నమ్మకం తగ్గేది. కానీ ఇప్పుడు రాబోయే 24 గంటల్లో పరిస్థితి పూర్తిగా మీకు అనుకూలకంగా మారుతుంది. హనుమంతుడు భక్తులైన మీకు నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది. ముందడుగు వేయడానికి ధైర్యం పెరుగుతుంది. మీ మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది. శని భగవానుడి అనుగ్రహం వల్ల మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మీ సామర్థ్యాన్ని గుర్తించి తీరాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు మాట్లాడితే వినే స్థాయికి ఎదగబోతున్నారు. మరి స్నేహితులారా, మీలో నాయకత్వ లక్షణాలు బాగా పెరుగుతాయి. ఎంతకాలం మీ ప్రతిభను దాచిపెట్టిన పరిస్థితులు ఇప్పుడు తొలగిపోతాయి. మీరు చేసే పనిలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ కనిపిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. లక్ష్మీమాత కృపతో మీ పేరు వినగానే కొంతమంది ఆశ్చర్యపడే స్థాయికి వస్తుంది. ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న, కుటుంబంలో ఉన్న మీ మాటకు ఇప్పుడు తిరిగిలేని బలం పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని పట్టించుకొని వారు కూడా ఇప్పుడు మీ సహాయం కోసం రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి స్నేహితులారా, ఇప్పుడు కుజుడు హనుమంతుడి ఆశీస్సులతో మీ జీవితంలో పోరాట స్ఫూర్తిని, విజయ అవకాశాలను మరింత పెంచబోతున్నాడు. ఇప్పటి వరకు భయంతో వదిలేసిన పనులను కూడా ఇప్పుడు ధైర్యంగా, విజయవంతంగా పూర్తి చేస్తారు. మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని మీ మాటలతోనే సమాధానం చెప్పి గెలుస్తారు. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో ఒక పట్టుదల కనిపిస్తుంది. ముఖ్యంగా సోదరులతో ఉన్న విభేదాలు పూర్తిగా తొలగిపోయి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. శని భగవానుడి దయ వల్ల మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం మళ్లీ రెట్టింపయి తిరిగి వస్తుంది. బుధుడు అస్తగత్వంలో ఉన్నప్పటికీ
తృతీయ స్థానంలో ఉండడం వల్ల మీ మాటల చమత్కారం పెరుగుతుంది. కోపానికి తావు లేకుండా ఆలోచించి మాట్లాడడం వల్ల ఈ రాబోయే 24 గంటల్లో లక్ష్మీమాత అనుగ్రహంతో మీకు అద్భుతమైన విజయాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో, ఉద్యోగ సంబంధిత వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఓర్పును ప్రదర్శిస్తారు. దీనివల్ల చిన్న మాటలు కూడా పెద్ద లాభాలుగా మారతాయి. మీ తెలివితేటలు హనుమంతుడి రక్షణలా మీకు సరైన సమయంలో తోడై మీకు అనుకూలకమైన ఫలితాలు ఇస్తాయి. మరియు స్నేహితులారా, ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడినా ఫలితం రాకపోవడానికి కారణం మీ కర్మతో పాటు శని ప్రభావం కూడా అని చెప్పాలి. కానీ ఈ రాబోయే 24 గంటల్లో శని భగవానుడు సంచారం చేయడం వల్ల డబ్బు విషయాల్లో అద్భుతమైన స్థిరత్వం మొదలవుతుంది. చేతిలో నిలవని ధనం లక్ష్మీమాత కటాక్షంతో ఇప్పుడు కొంచెం కొంచెంగా నిలవడం ప్రారంభమవుతుంది. మీరు గతంలో చేసిన కష్టానికి శనిదేవుడి దయ వల్ల ఇప్పుడు ప్రతిఫలం రావడం మొదలవుతుంది. శని భగవానుడు కోరుకునే క్రమశిక్షణ మీలో పెరగడం వల్ల ఖర్చుల విషయాల్లో జాగ్రత్త పడి, మరి స్నేహితులారా, శని భగవానుడు మీ మాటకు విపరీతమైన బలం ఇవ్వబోతున్నాడు. ఇప్పటి వరకు మీరు చెప్పిన విషయాలను ఎవరు సీరియస్గా తీసుకోకపోయినా ఈ రోజు నుండి మాత్రం హనుమంతుడి సాక్షిగా పరిస్థితి పూర్తిగా మీకు అనుకూలకంగా మారుతుంది. కుటుంబంలో మీ నిర్ణయాలకు గౌరవం పెరుగుతుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు లక్ష్మీమాత దయ వల్ల తిరుగులేని మంచి ఫలితాలు ఇస్తుంది. అప్పుల సమస్యలు పూర్తిగా తగ్గే సూచనలున్నాయి. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు కూడా ఈ రోజు మీ చేతికి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శని భగవానుడి ప్రభావం వల్ల గతంలో కలిగిన ఒంటరితనం తొలగిపోతుంది. ఎవరు నిజంగా మనవాళ్ళు, ఎవరు అవసరం కోసం దగ్గరయ్యారో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. హనుమంతుడి స్మరణ వల్ల గతంలో జరిగిన మోసాల నుండి మీరు ఇప్పుడు చాలా జాగ్రత్తగా మారి మీకు అనుకూలకమైన మార్గంలో ప్రయాణిస్తారు. ఈ మార్పు భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడుతుంది. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో లక్ష్మీమాత అనుగ్రహంతో మీ జీవితంలో అపారమైన శాంతిని, ప్రశాంతతను తీసుకురాబోతున్నారు. ఇంటి వాతావరణంలో సంతోషం రెట్టింపు అవుతుంది. ఇంతకాలం కుటుంబంలో ఉన్న ఉద్రిక్తత పరిస్థితి పూర్తిగా తగ్గి ప్రశాంతత పెరుగుతుంది. లక్ష్మీదేవి కృపతో ఇంటికి కొత్త వస్తువులు, విలాసవంతమైన సామాగ్రి కొనాలనే ఆలోచన నెరవేరుతాయి. వాహనం, ఇల్లు, భూమి వంటి విషయాల్లో కూడా లాభసాటి ఒప్పందాలు మొదలవుతాయి. హనుమంతుడి దయ వల్ల మీ మనసులో ఉన్న భారమంతా తొలగిపోయి తేలికగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత నిజమైన ఆనందం అంటే ఏమిటో ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు. మరియు శుక్ర ప్రభావం వల్ల కళల పట్ల, సంగీత పట్ల ఆసక్తి పెరుగుతుంది. శని భగవానుడి ధ్యానం, ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెట్టడం, కుటుంబంతో సంతోషంగా సమయం గడపడం వంటి విషయాలు మీ మనసులో ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో ఉన్న దూరం పూర్తిగా తగ్గిపోతుంది. ఒకరినొకరు చక్కగా అర్థం చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. మీ కుటుంబంలో లక్ష్మీమాత నవ్వులు మళ్లీ వినిపించే రోజులు ఈ రాబోయే 24 గంటల్లోనే మొదలవుతుంది. అలాగే ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కష్టాల్లో చాలా భాగం రాహు ప్రభావం వల్ల జరిగిందని చెప్పాలి. జన్మస్థానంలో శతభిష నక్షత్రంలో ఉన్న రాహు వల్ల గతంలో కలిగిన గందరగోళం, అనుమానం, అస్థిరత, భయాలు ఈరోజు హనుమంతుడి నామస్మరణతో పూర్తిగా తొలగిపోతాయి. రాహు శని భగవానుడి అనుకూలతతో మీకు శుభకారకుడుగా మారి మీలో సరికొత్త విప్లవాత్మకమైన ఆలోచనను పెంచుతారు. మీరు సాధారణంగా ఆలోచించని పెద్ద పెద్ద విషయాలపై ఇప్పుడు దృష్టి పెడతారు. లక్ష్మీమాత కృపతో కొత్త అవకాశాల గురించి ఆలోచిస్తారు. జీవితాన్ని ఉన్నత స్థాయికి మార్చుకోవాలనే తపన పెరుగుతుంది. శనిదేవుడి సాక్షిగా గతంలో జరిగిన తప్పులను మళ్లీ చేయకూడదని జాగ్రత్త వస్తుంది. మీరు ఇప్పుడు మానసికంగా చాలా బలంగా మారబోతున్నారు. మరియు ఈ రాబోయే 24 గంటల్లో మీలో వచ్చే ఈ మార్పులు భవిష్యత్తులో మీకు గొప్ప విజయాలను తీసుకురాగలదు. మరి స్నేహితులారా, సప్తమ స్థానంలో కేతు సంచారం వల్ల గతంలో ఉన్న అపార్థాలు అన్నీ హనుమంతుడి దయతో తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న సమస్యలు సర్దుకుపోతాయి. ఈ సమయంలో కోపాన్ని తగ్గించి లక్ష్మీమాత వంటి శాంత స్వభావంతో, ప్రేమతో మాట్లాడడం వల్ల బంధం మరింత బలపడుతుంది. శని భగవానుడు నేర్పిన సహనం పాటించడం వల్ల సమస్యలన్నీ త్వరగా తగ్గిపోయి మీకు అనుకూలక వాతావరణం ఏర్పడుతుంది. మీరు ఒంటరితనాన్ని వదిలి మిమ్మల్ని నిజంగా ప్రేమించే వాళ్ళను గుర్తించి వారితో సంతోషంగా సమయం గడుపుతారు. ఈ సమయంలో మీకు కావలసిన మానసిక బలం శని భగవానుడు మరియు హనుమంతుడి ఆశీస్సులతో కుటుంబం నుంచి అద్భుతంగా లభిస్తుంది. కాబట్టి ప్రశాంతమైన చిరునవ్వుతో ముందుకు సాగండి. మరి స్నేహితులారా, ఇప్పుడు ఉద్యోగ రంగం గురించి చూస్తే రాబోయే 24 గంటలు శని భగవానుడి దయ వల్ల మీకు మెల్లగా అత్యంత శుభప్రదమైన మార్పులను తీసుకురాబోతున్నాయి. ఇంతకాలం చేసిన కష్టానికి హనుమంతుడి సాక్షిగా అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల దృష్టిలో మీ పనితీరు నెంబర్ 1గా కనిపిస్తుంది. లక్ష్మీమాత కృపతో కొందరికి పదోన్నతి లేదా ప్రమోషన్లు, జీతాల పెంపు వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొత్త బాధ్యతలు వచ్చినా అది మీకు సమాజంలో మంచి పేరు తీసుకొస్తుంది.
మీరు శనిదేవుని నమ్ముకొని ధైర్యంగా ముందుకు సాగితే తిరుగులేని ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. మరి వ్యాపార రంగం గురించి మాట్లాడితే ఈ రాబోయే 24 గంటలు చాలా కీలకం మరియు లాభదాయకం. లక్ష్మీమాత నడక మీ వ్యాపారం వైపు సాగుతుంది. గతంలో నష్టపోయిన పరిస్థితులు హనుమంతుడి కృపతో ఇప్పుడు నెమ్మదిగా తగ్గిపోతాయి. కొత్త ఒప్పందాలు లాభసాటి కుదురుతాయి. దూర ప్రాంతాల నుండి ఊహించని ధనలాభాలు వచ్చే అవకాశం ఉన్నాయి. శని భగవానుడి అనుగ్రహంతో మీకు నమ్మకం ఉన్న పనులపై దృష్టి పెట్టి విజయం సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారంలో కూడా ఈరోజు మీకు అనుకూలమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. మరియు మీ ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకుంటే ఇప్పుడు మీకు లక్ష్మీమాత అపారమైన ఊరటనిస్తుంది. ఇంతకాలం చేతిలో డబ్బు నిలవకపోయినా ఈరోజు శని భగవానుడి కటాక్షంతో పరిస్థితి ఏదో మెరుగుపడుతుంది. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరిగినా హనుమంతుడి దయ వల్ల వాటిని సులభంగా నిర్వహించే ఆర్థిక శక్తి మీకు లభిస్తుంది. కొందరికి కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. మీరు గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహంతో అద్భుతమైన ఫలితాలను ఇవ్వడం ప్రారంభమవుతుంది. మరి స్నేహితులారా, ఆరోగ్యపరంగా గతంలో ఉన్న ఒత్తిడి, నిద్రలేమి, తలనొప్పి, కాళ్ళ నొప్పులు వంటి సమస్యలన్నీ ఈ రోజు హనుమంతుడి ప్రసాదంతో క్రమంగా తగ్గిపోయి శని భగవానుడి కృప వల్ల మానసిక ప్రశాంతత అద్భుతంగా పెరుగుతుంది. ఉదయం సమయంలో హనుమంతుడిని, లక్ష్మీమాతను ప్రార్థించడం వల్ల మీ ఆరోగ్యం మరింత మెరుగవుతుంది. మీ శారీరక బలం, ఉత్సాహం రెట్టింపు అవుతుంది. కుటుంబ పరంగా చూస్తే శనిదేవుడి దయ వల్ల గతంలో ఉన్న కొన్ని విభేదాలు ఇప్పుడు తగ్గిపోయి చాలా కాలంగా మాట్లాడని బంధువులు మళ్ళీ మీతో సంతోషంగా మాట్లాడే సూచనలు ఉన్నాయి. లక్ష్మీమాత అనుగ్రహంతో కుటుంబంలో ఒక శుభకార్యం గురించి చర్చలు సఫలమవుతాయి. ఇంట్లో సంతోష వాతావరణం పెరుగుతుంది. పిల్లల విషయాల్లో కూడా హనుమంతుడి కృపతో చాలా మంచి వార్తలు వినే అవకాశాలున్నాయి. మరి స్నేహితులారా, మీరు చాలాసార్లు జీవితంలో ఎందుకు ఇంత కష్టం వస్తుందని దేవుణ్ణి, శని భగవానుణ్ణి ప్రశ్నించి ఉంటారు. కానీ ఈ రాబోయే 24 గంటల్లో ఆ ప్రశ్నకు సమాధానం దొరికే సమయం వచ్చేసింది. భగవంతుడు మీ పక్షాన నిలిచాడు. శనిదేవుడు మీకు ఆలస్యంగా ఇచ్చినా అందరూ ఆశ్చర్యపోయేలా లక్ష్మీమాత హస్తాన్ని మీ తలపై ఉంచబోతున్నారు. మీరు అనుభవించిన ప్రతి బాధ కూడా మరింత బలంగా మార్చడానికి జరిగినదే అని ఈ రోజు మీకే అర్థమవుతుంది. ఇప్పటి వరకు కన్నీళ్లు పెట్టుకున్న మీరు లక్ష్మీదేవి కృపతో ఈరోజు సంతోషంగా నవ్వే రోజులు చూడబోతున్నారు. మరియు ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తల గురించి తెలుసుకుంటే, మరి స్నేహితులారా, మీ ప్రణాళికలను గోప్యంగా ఉంచడం మీకు ఎల్లప్పుడూ లభిస్తుంది. శని భగవానుడి ధ్యానంలో ఉంటూ మీ మౌనంతో శత్రువులకు సమాధానం చెప్పండి. హనుమంతుడి రక్షణ మీకు ఎలాగూ ఉంటుంది. మీ మంచితనాన్ని గుర్తించే విలువైన చోటే ఈ సమయాన్ని ఉపయోగించండి. లక్ష్మీమాత కొలువైన ప్రశాంతత ఇల్లే మీకు రక్షణ. ఈ సమయంలో హనుమంతుడిని మరియు లక్ష్మీమాత వైపు ఆకర్షణ పెరుగుతుంది. ఈ రోజు నియమాలను పాటించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. శని భగవానుడి ప్రభావం వల్ల మీరు జీవిత సత్యాలను లోతుగా అర్థం చేసుకుంటారు. మీరు ఇప్పటి వరకు చేసిన త్యాగాలు ఏమాత్రం వృధా కావు. కుటుంబం కోసం మీరు పడిన కష్టాన్ని ఆ హనుమంతుడు, శని భగవానుడు చూశారు. అందుకే ఈరోజు లక్ష్మీమాత అడుగు మీ ఇంట్లో పడబోతుంది. మీరు కోల్పోయిన గౌరవం మళ్ళీ తిరిగి వస్తుంది. మిమ్మల్ని వదిలేసిన వాళ్లే మళ్ళీ మీ దగ్గరకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు మాత్రం శని భగవానుడి కరుణను తలుచుకుంటూ వినయంతో ముందుకు సాగండి. ఇకపై మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో స్పష్టత కనిపిస్తుంది. హనుమంతుడు ఇచ్చే బుద్ధి బలంతో ముందుకు వెళ్ళండి. శనిదేవుడి దయ వల్ల ఫలితం రాని రోజులు ఇక పూర్తిగా మూసిపోయాయి. లక్ష్మీదేవి కృపతో మీలో దాగి ఉన్న ప్రతిభ ఈరోజు బయటకు వస్తుంది. ఊహించని విధంగా సహాయకులు లభిస్తారు. బంధాలు బలపడతాయి. రాబోయే 24 గంటల్లో భగవంతుడి అనుగ్రహంతో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. అదృష్టం మీకు తోడుగా నిలుస్తుంది. మీ ఇంట్లో గతంలో ఉన్న నెగిటివ్ వాతావరణం ఇప్పుడు పూర్తిగా తొలగిపోతుంది. భగవంతుడి రక్షణ వల్ల మీకు కొత్త వెలుగు వస్తుంది. గతాన్ని వదిలేసి లక్ష్మీమాత నమ్ముకొని భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. కుంభరాశికి ఈ సమయంలో శనిదేవుడి దయ వల్ల ఒక పునర్జన్మ లాంటిది. ధైర్యంగా ముందుకు సాగితే విజయాలు ఖచ్చితంగా మీవే అవుతాయి. మరి స్నేహితులారా, కుంభరాశి వారికి ఈ రోజు సాధారణమైనది కాదు. ఈ రాబోయే 24 గంటల్లో చంద్రుడు లగ్నస్థానం నుండి ధనస్థానం మీదుగా పరాక్రమ స్థానంలోకి ప్రయాణించడం వల్ల శని భగవానుడి కృపతో మీ జీవితంలో అద్భుతమైన ఆలోచన మార్పు, లక్ష్మీమాత దయతో ఆర్థిక లాభాలు, హనుమంతుడి స్మరణతో విజయాలు అడుగులు పడతాయి. ముఖ్యంగా రాహు లగ్నంలో ఉండగా చంద్రుడు కుంభరాశిలో సంచరించడం, తరువాత శని భగవానుడితో కలిసి మీనరాశిలో వెళ్లడం, చివరిగా మేషరాశి వారికి గ్రహయోగం ఏర్పడడం చాలా గొప్ప అనుకూల సంకేతం. మరి స్నేహితులారా, ఈ రోజు ఉదయం నుండి చంద్రుడు శతభిష నక్షత్రంలో లగ్నస్థానంలో సంచారం చేయడం వల్ల మీ మనసు చాలా చురుకుగా పనిచేస్తుంది. హనుమంతుడి కృపతో భవిష్యత్తుపై స్పష్టత వస్తుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. మీ నక్షత్ర ప్రభావం వల్ల లక్ష్మీమాత శాంతి ఇంట్లో నిలుస్తుంది. మరియు
మరియు గురు నక్షత్ర ప్రభావం లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అద్భుతమైన ఆర్థిక లాభాలు మార్గాలు కనిపిస్తాయి. మరియు శని భగవానుడు మరియు హనుమంతుడి ప్రార్థించడం వల్ల మీలో మనోబలం విపరీతంగా పెరుగుతుంది. కుజుడు పరాక్రమ స్థానాన్ని బలపరచడం వల్ల హనుమంతుడి ప్రసాదంతో మీరు విజయాల వైపు దూసుకెళ్తారు. వ్యాపారం ఉద్యోగ రంగాల్లో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మరియు మధ్యాహ్నం తర్వాత చంద్రుడు మీనరాశిలో ప్రవేశించి ధనస్థానంలో ఉన్న శని భగవానుడితో కలవడం వల్ల ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. శనిదేవుడి ప్రభావంతో కుటుంబంలో మీ నిర్ణయాలు తిరుగులేని గౌరవం పెరుగుతుంది. హనుమంతుడిని ప్రార్థించడం వల్ల మీకు అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. సాయంత్రం లక్ష్మీమాత అనుగ్రహం 100% సిద్ధిస్తుంది. ఆర్థికంగా అపారమైన ఊరట లభిస్తుంది. పాత బకాయిలు తిరిగి వస్తాయి. సాయంత్రం 5 గంటల తరువాత గ్రహయోగం వల్ల హనుమంతుడి దయతో నిలిచిపోయిన పనులన్నీ వేగం పుంజుకుంటాయి. ఈ రోజున కుంభరాశి వారు శని భగవానుడు, హనుమంతుడు మరియు లక్ష్మీమాత సంపూర్ణ అనుగ్రహం పొందడానికి ఈ పరిహారాలను తప్పకుండా చేయండి. ఈ రోజున సమీపంలోని హనుమంతుడి గుడికి వెళ్లి స్వామివారికి ఆకుపూజ లేదా సింధూర పూజ చేయించండి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల లగ్న రాహు దోషాలు, మానసిక గందరగోళాలు పూర్తిగా తొలగిపోతాయి. శనిదేవుడి అనుగ్రహం కోసం ఈరోజు నవగ్రహ వద్ద ఉన్న శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. నల్ల నువ్వులను నీలిరంగు గుడ్డలో ముడివేసి శనిదేవుడి సన్నిధిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మరియు సాయంత్రం వేళ ఇంట్లో లక్ష్మీమాత ఫోటో ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి కనకదార స్తోత్రం పఠించండి. దీనివల్ల చతుర్థ స్థాన శుక్రుడి బలం పెరిగి ఇల్లు ధనధాన్యాలతో తొలతూగుతుంది. మరియు ఈరోజు ఉదయం కాకులకు నువ్వుల నూనెతో చేసిన ఆహార పదార్థాలు పెట్టండి. అలాగే కష్టాల్లో ఉన్న పేదవారికి అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల శని భగవానుడు ప్రసన్నుడై మీ కర్మ బలాన్ని పెంచుతాడు. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల కుంభరాశి వారికి లగ్నం నుండి ధనం, అక్కడి నుండి పరాక్రమం వైపు అద్భుతమైన విజయ ప్రయాణం జరుగుతుంది. శని భగవానుడి రక్షణ, హనుమంతుడి, లక్ష్మీమాత అపార ధనకనక వాస్తు వాహన ప్రాప్తి మీకు లభించబోతున్నాయి. ఈ గ్రహయోగం మీ జీవితంలో ఒక కొత్త అద్భుతమైన ఆరంభానికి సంకేతం. ధైర్యంగా ముందడుగు వేయండి, విజయం మీదే. మరియు స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.